బల పరీక్షలో అమ్మ విజయం ఖాయమంటున్నారు పళనిస్వామి వర్గీయులు. తమదే అసలైన అన్నా డీఎంకే అని చెబుతున్నారు. జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయంటున్నారు. சிறப்பாக செயல்பட்ட இந்த மக்கள் இயக்கம் அம்மாவின் இந்த ஆட்சி தொடர்ந்து தமிழகத்திலே நடைபெறும். எக்காரணம் கொண்டும் திராவிட முன்னேற்றக் கழகம் தமிழகத்திலே ஆட்சி கட்டிலே அமர்வதற்கு மானமுள்ள எம்ஜிஆர் தொண்டன் அம்மாவின் தொண்டன் ஒருபொழுதும் சத்தியமாக அனுமதிக்க மாட்டார். தொடர்ந்து அம்மாவின் ஆட்சி தமிழகத்தில் ஒற்றுமையாக செயல்படும். இதுதான் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய உண்மையான நிலை. நன்றி, வணக்கம். எங்களுக்கு பெரும்பான்மை ஆதரவு இருக்கிறது. அதுக்கு கூடுதலாவே இருக்கு. அது கூடுதலாவே இருக்குன்னு கொஞ்ச நேரம் தெரியும். இல்ல, வாக்கெடுப்பு சம்பந்தமா அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துல கொரோனா என்ன எங்களுக்கு அறிவுரை சொல்லியிருக்காரோ அந்த அடிப்படையில் அங்க வாக்களிப்போம். எடப்பாடி பழனிசாமி നിങ്ങളുടെ ക്യാമ്പിൽ എത്ര പേര് இருக்கு? നിങ്ങളുടെ மாண்புமிகு சின்னம்மா அவர்களுடைய தலைமையில் ஆட்சியை காப்பாற்ற வேண்டும், கட்சியை காப்பாற்ற வேண்டும், இரட்டை இலை சின்னத்தை காப்பாற்ற வேண்டும். సామి విశ్వాస పరీక్షపై మరింత సమాచారం బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, నెంబర్ గేమ్ పై అప్డేట్స్ ఏంటి? లెక్కల్లో సామికి మెజారిటీ కనిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉండబోతోంది? స్వాతి, తమిళనాడు అసెంబ్లీలో ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్ల విశ్వాస పరీక్షను పళనిస్వామి ఎదుర్కోవాల్సి ఉంటది. నిన్న మొన్న ఉన్న లెక్కలే ఉన్నాయి కానీ కాకపోతే అది నిన్నటికల్లా కొంచెం ఒకరికి ప్లస్ అయింది, మరొకరికి మైనస్ అయింది. ఈ కూడికలు తీసివేతల్లో పళనిస్వామికి ఉన్నది ముందు అనుకున్నది 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. దీనికి ప్రభుత్వం నిలబడాలంటే 117 మంది ఓటేస్తే సరిపోతుంది. పళనిస్వామి ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు కంటే ఆయన దగ్గర ఉన్నది కేవలం ఐదుగురు మాత్రమే ఎక్కువ ఉన్నారు. నిన్న కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్ తాను వ్యక్తిగత కారణాల రీత్యా ప్రజల అభిష్టం మేరకు నేను ఓటింగ్ కు దూరంగా ఉంటున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ గోల్డెన్ బెర్రీ షాప్ లో లేడు ఆయన. రెండవ అతను నటరాజన్ అని తను మాజీ పోలీస్ అధికారి. ఇతను మైలాపూర్ ఎమ్మెల్యే. ఆయన గోల్డెన్ బెర్రీ షాప్ నుంచి పక్కకు జరిగి తాను పన్నీర్ సెల్వానికి మద్దతు అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పన్నీర్ శిబిరంలో ఉన్నట్లే. వీళ్ళిద్దరు వెళ్ళిపోతే కనుక మిగిలింది అక్కడ ఇప్పుడుగా ఎక్కువ ఉన్న ఓట్లు కేవలం 5 మాత్రమే. అసెంబ్లీలో సమావేశం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు పన్నీర్ సెల్వం మాట్లాడిన తర్వాత లేకపోతే స్టాలిన్ మాట్లాడిన తర్వాతనో లేదా అమ్మ సెంటిమెంట్ ఎవరైనా బలంగా తీసుకొస్తారో లేకపోతే నిన్న మొన్న జరిగిన పరిణామాలు పెద్దవాళ్ళని అవమానించడం ఇట్లాంటిగా ఉన్న సెంటిమెంట్ డైలాగ్స్ ఏమైనా పేలితే కనుక మరి ఉన్న ఈ 5గురు కూడా ఏమన్నా మనసు మార్చుకుంటారా లేదా చూడాలి. అదొకటి. రెండవది అమ్మ ఆత్మ ఒకటి, రెండవది అమ్మ స్ఫూర్తి ఒకటి. ఈ 2 అంశాలు ఉన్నాయి. దీంతో పాటుగా కొంతమందికి తమకు కోరిన మంత్రి పదవులు ఇవ్వలేదని లేకపోతే కనుక మంత్రి పదవుల్లో తమకు అవకాశమే ఇవ్వడం లేదని ఇట్లా రకరకాలైన అభిప్రాయాలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న గోల్డెన్ బెర్రీ రిసార్ట్ లో దీనిపైన గొడవ కూడా అయింది. 18-20 మంది బయటకు వస్తారని 40 మంది వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత తమ్మిద్దు ఇలాంటి వాళ్ళు కూర్చోబెట్టుకొని మాట్లాడిన తర్వాత కొంత సెట్ అయిపోయింది. వాళ్ళ సమావేశానికి వస్తున్నారు. ఇక్కడ జరగవలసిందంతా ఈ 5గురు ఎటువైపు, ఆ 5గురు రోల్ ఎట్లా ఉండబోతున్నది? పళనిస్వామి ప్రభుత్వాన్ని ఉంచుతారా, పన్నీర్ సెల్వానికి బలమిస్తారా, లేకపోతే కనుక రాష్ట్రపతి పాలన కారకులవుతారా, ఏమవుతారు అనేది కేవలం 5 మంది పైన ఆధారపడి ఉంది. ఇక బల నిరూపణ చేసుకోవడానికి 40 నిమిషాల టైం ఉంది. ప్రభుత్వం నిలబడుతూ తెలుసుకోవడానికి 5గురు అవసరం ఉంది. ఈ నెంబర్ గేమ్ లో ఒకవేళ డిఎంకేకి సంబంధించిన 89 మంది, కాంగ్రెస్ లో ఉన్న 8 మంది, ముస్లిం లీగ్ ఒకరు. ఈ ఒక్కరు ఎటువైపు ఉన్నా పెద్ద దాంట్లో ఇబ్బంది ఉండకపోవచ్చు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏఐడిఎంకేనా డిఎంకేనా అనే విషయంలో వాళ్ళ వైఖరి వాళ్ళు తీసుకున్నారు. ఒకవేళ కనుక అంతర్గతంగా మరి పళనిస్వామి ఏమన్నా కాంగ్రెస్ లతో మాట్లాడిందా లేదా అంతర్గతంగా ఏమైనా మంత్రాలు జరిగినాయా? కొంతమంది జెండా ఎత్తేస్తారని చెప్పి ముందే గుర్తించి పళనిస్వామి శిబిరంలో ఉన్న 12 మందిలో మరికొంతమంది ఏమన్నా వచ్చి పళనిస్వామి మన పన్నీర్ సెల్వం శిబిరంలో ఉన్న 12 మందిలో కొంతమంది వచ్చి పళనిస్వామికి ఏమైనా మద్దతు పలుకుతారా ఏమనేది తెలియదు. కానీ ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు మనం తీసుకున్నా సరే ఆ నెంబర్ గేమ్ మొత్తం తీసుకుంటే 117 మంది జయలలిత బతుకున్నప్పుడు 118 మంది ప్రభుత్వం దానికి ఇవాళ 117 మంది అవసరం ప్రభుత్వం ఏర్పడాలంటే. ఈ 117 మందిలో 5గురు ఎక్కున్నారు కాబట్టి ఈ 5గురిని కాపాడుకోవాల్సిన బాధ్యత పళనిస్వామి మీద ఉంది. మరి ఈ ఓటింగ్ జరిగే సమయానికల్లా ఈ 5గురు మూడు ఎట్లా ఉంటది? జనరల్ గా ఓటరు ఎక్కడ
బూత్ నుంచి ఆ బాక్స్ వరకు మీటర్ వచ్చేంత వరకు పోయేంత వరకు నమ్మకం ఉండదు, ఓటు ఎక్కడ చేస్తాడు. ఇప్పుడు ఈ 5 సంగతి ఆయన పళనిస్వామికి చేస్తారా, లేకపోతే కనుక చేయకుండా పోయి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిపోయి ఆ పన్నీర్ సెల్వం టీంలో జాయిన్ అవుతారో తెలియదు. కేవలం 5 చేతుల్లో వాళ్ళ పళనిస్వామి ప్రభుత్వం ఆధారపడింది. 5 ఓట్ల చేతిలోనే ఆ రాష్ట్రపతి పాలన రావాలా లేదా సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నా ఆధారపడి ఉంది. అక్కడ తమిళనాడు సంక్షోభానికి సంక్షోభానికి పులి స్టాప్ అనేది కూడా కేవలం 5 ఓట్ల దూరంలోనే ఉంది. స్వాతి, బుచ్చన్న మరి మ్యాజిక్ ఫిగర్ కంటే సామికి 5-6 మాత్రమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది కదా, సో ఈ టైంలో కాంగ్రెస్ కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఏమైందంటే నిన్న మొన్న గోల్డెన్ బే రిసార్ట్ సెంట్రిక్ గా జరిగిన చర్చలు సమావేశాలు వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు కొన్ని విషయాల్లో ఆయనకు మొన్న గవర్నర్ తో భేటీ అయిన తర్వాత శశికళ జైలుకి వెళ్ళటం, తర్వాత జైలుకి వెళ్ళడానికి ముందే ఆమె పకడ్బందీగా ఒక ప్లాన్ ఇచ్చిపోయింది. వీళ్ళకు ఎమ్మెల్యేలకు కూడా ఒక అభయం ఇచ్చిపోయింది ఆమె. ఇక్కడే ఇందాక మనం అనుకున్నట్లే కేవలం 5 నుంచి 6తోనే ఉంది సమస్య. ఇప్పుడు ఆ సంఖ్య కూడా తేలిపోయింది. మనకు 5 మాత్రమే, కేవలం 5 మాత్రమే ఉన్నారు. ఆయన ఇందాక మనం అనుకున్నట్లుగా కాంగ్రెస్ కు సంబంధించిన 8 మంది ఎటువైపు ఉంటారు. పన్నీర్ సెల్వంతో వీళ్ళు ఎవరైతే ఒక టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పన్నీర్ సెల్వం దగ్గర ఉన్న 12 మంది అట్లే ఉంటారా? పన్నీర్ సెల్వం దగ్గర ఇంకేమన్నా ఆయన మతలం చేసి నిన్న మొన్న ఎవరైనా ఘోర పరాభవానికి గురి చేయాలని బ్రహ్మాండమైన ఎత్తుగడ వేసి సభలో వచ్చిన తర్వాత పళనిస్వామికి శశికళకు పరాభవం చేసి రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నా పన్నీర్ సెల్వం. మరి చూడాలి, పన్నీర్ సెల్వానికి ఎత్తడం అంత సినిమా అయితే లేదు, అంత పని చేస్తే శక్తి సామర్థ్యాలు ఆయనకేం లేవనే అక్కడ తమిళనాడులో పెద్ద ప్రచారం. కాబట్టి అంత పెద్ద వ్యూహం అన్ని ప్రభుత్వాన్ని అడ్డుకుంటారు అంత ఉండకపోవచ్చునేమో. అయితే ఆ ఉన్న మీటింగ్ లో పాల్గొన్న తర్వాత సహజంగానే పళనిస్వామి మాట్లాడతాడు, పన్నీర్ సెల్వం మాట్లాడతాడు, స్టాలిన్ మాట్లాడతాడు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ముస్లింల గురించి ఒకరు. ఈ 5-6 మంది మాట్లాడినప్పుడు ఆ మాటల ద్వారా ఏమన్నా ప్రభావితమయ్యో, లేకపోతే కనుక పన్నీర్ సెల్వం ఆవేదనలో కన్నీళ్లు పెట్టుకొని ఆ అమ్మ ఫోటో జేబులో పెట్టుకొని కన్నీళ్లు చూసుకొని ఏడిస్తే కనుక ఏమన్నా ఇతరులు మనసు మారుసుకుంటారేమో. లేకపోతే కనుక ఈ పన్నీర్ సెల్వం శిబిరంలో వాళ్ళు ఎందుకులే అక్కడ గవర్నమెంట్ కదా పోదామని అటే వెళ్ళిపోతారో అది ఏం జరుగుతుందో తెలియదు ఇక. ఎందుకంటే ఇన్ని రోజులుగా 15 రోజుల పాటు కొనసాగిన సస్పెన్స్, థ్రిల్లర్, టెన్షన్ ఇదంతా కూడా ఇవాళ మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో కొంత తగ్గింది. ఇవాళ చివరి మనం మొత్తం 14 రీల్లో చివరి రీల్లో ఉన్నాము. ఇంకొక 45 నిమిషాల్లో మొత్తం అది ఉంటుందా పోతుందా అసలు ఏమైతే ఆ సినిమా పన్నీర్ సెల్వం వచ్చిందో ఫెయిల్ అయిపోయింది. ఉత్కంఠ భరితంగా కొనసాగింది. థ్రిల్లర్లు ఎన్నో ఉన్నాయి ఆ సినిమా నిండా. ఆ తర్వాత శుభం కార్డు పడ్డ దానికి ఫెయిల్ అయిపోయింది, అటర్ ఫ్లాప్ అయింది. పళనిస్వామి సినిమా మొన్ననే స్టార్ట్ అయింది. అది ఇవాళ అది రిజల్ట్ తెలుస్తుంది ఏముంది అనేది. ఇంకొక అరగంట లోపల పళనిస్వామికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏమైపోతుంది, తమిళనాడు రాజకీయ భవిష్యత్తు ఏముంటుందో కూడా మొత్తం తెలిసిపోతుంది. స్వాతి, బుచ్చన్న మరి దాదాపు 30 ఏళ్ల తర్వాత అన్నాడీఎంకే పార్టీలో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. మరి బల పరీక్ష జరిగిన ప్రతిసారి సీఎం ఉన్న వాళ్లే గెలిచారు. ఇప్పుడు అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? కరెక్టే. ఎందుకంటే గతంలో 1952లో ఒకసారి, 70లో ఒకసారి జరిగింది, 80లో ఒకసారి జరిగింది. ఇవి జరిగిన 3 సందర్భాలు కూడా చాలా విచిత్రమైన సందర్భాలు. ఆ 3 సందర్భాలలో వారసత్వంగా జానకి వర్సెస్ జయలలిత 87-80 ఆ తర్వాత 1900 ఈ అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ మధ్యన వచ్చింది. అప్పుడు కోశాధికారిగా పనిచేసిన ఎంజీఆర్ ను తొలగించిన తర్వాత ఆయన ఓటు అవిశ్వాస తీర్మానం పెడితే దగ్గర 180-190 మందికి పైగా సభ్యుల మద్దతు కరుణానిధికి ఉన్నది. అదే కరుణానిధి నిలబడాడు. ఇక గత అప్పట్లో జానకి వర్సెస్ జయలలిత ఉన్నప్పుడు జయలలిత పాత్రలో ఇవాళ పన్నీర్ సెల్వం ఉన్నాడు. అదే జానకి ప్రభుత్వం అసెంబ్లీలో ఆ విశ్వాసం పరిశీలించిన సందర్భం కేవలం 98 ఓట్లు మాత్రమే వచ్చినాయి, 33 ఓట్లు ఈమెకు వచ్చాయి. ఆ మిగిలిన ఓట్లు ఈమెకు వచ్చేసినాయి. జయలలితకు ప్రభుత్వం ఏర్పడలేదు, ఒక సంక్షేమం వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో జయలలిత గెలిచింది. కానీ ఇక్కడ గతంలో 52లో జరిగిన ఇట్లాంటి సంక్షోభమే. గతంలో జరిగిన సంక్షోభాలలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఒకసారి మాత్రం కరుణానిధి గెలుపొందిండు, తొలిసారి కూడా ముఖ్యమంత్రికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 3వసారి వచ్చేవరకల్లా జానకి వర్సెస్ జయలలిత నడుస్తున్నప్పుడు అక్కడ జానకి ఓడిపోయింది, జయలలిత గెలిచింది, తక్కువ బలం ఉందని. ఇవాళ మరి పళనిస్వామికి ఏమో ఎమ్మెల్యేల మద్దతు 124 117 సరిపోతుందని చెప్తున్నాడు. ఇక్కడ ఈయన పన్నీర్ సెల్వానికి సంఖ్య మరీ తక్కువ ఉంది. ఏదన్నా అద్భుతం జరిగితే కనుక 1987-88లో అదే తమిళనాడు అసెంబ్లీలో జరిగిన లెక్క ఇవాళ 2017లో ఇవాళ కూడా జరగవచ్చునేమో. ఆ జరగడంలో కూడా నిజంగానే పన్నీర్ సెల్వం వ్యూహాత్మకంగా పావులు కలిపి
ఒక పెద్ద ప్రయోగం చేస్తే కనుక ఉండాల్సిన 117 మంది కంటే ఒక్కరు తక్కువైనా సరే గతంలో కేవలం 98 మంది మద్దతే జానకి ఉన్నది. ఇవాళ ఇతనికి పళనిస్వామికి అయితే 117 సరిపోయింది, 5 మంది ఎక్కువనే ఉన్నారు. ఈ 5 మందికి వెళ్ళి ఒక్కరి కిందకి దారిపోయినా సరే ఇక ప్రభుత్వం ఉండదు. 87 సంక్షేమమే మళ్ళీ ఒకసారి రాబోతుంది. ఇంకా చెప్పాలంటే కూడా 87 వచ్చిన సంక్షేమం కొంచెం అది గ్లామర్ ఉంది, దానికి సినిమా గ్లామర్ ఉంది. రెండు సినిమా కుటుంబాల మధ్య ఫైట్ ఉంది, అది 2 మహిళల మధ్య ఫైట్ ఉంది. అది ఇవాళ లేదు, ఒక మహిళ ఒక పురుషుడు ఉంది, లేదా ఇద్దరు పురుషుల మధ్య పోటీ ఉంది. అంతకంటే విచిత్రంగా ఇది ఇంకా చెప్పాలంటే కూడా 2 రోబోల మధ్య పోటీ అనుకోవచ్చు. ఎందుకంటే శశికళకి ఇస్తే పళనిస్వామి నడుస్తాడు, ఇంతకు ముందు అమ్మకి ఇస్తే పన్నీర్ సెల్వం నడిచిండు. కాబట్టి ఇద్దరు ఇండిపెండెంట్ గా వీళ్ళు ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. అందుకోసమనే ఇప్పుడు రాజకీయ సిరారే కూడా 87 వచ్చిందే ఉంటుందా, లేకపోతే కనుక ఇది మారుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ జరగబోయే రాజకీయ సమీకరణ నిన్న మొన్న 2 రోజుల పాటు వాళ్ళు ఏం ఎత్తుగారు వేసుకున్నారు, ఏం వ్యూహం వేసుకున్నారో అది చూసి మనకు తెలుస్తుంది. అయితే ఎట్టొచ్చినా సరే కేవలం 6 మంది కనుక పక్కకు జరిగితే పళనిస్వామి ప్రభుత్వం పడిపోతుంది. లేదు పళనిస్వామి ముందు జాగ్రత్తగా వ్యూహం వేసుకొని నిన్న మొన్న చేసినట్టుగానే పన్నీర్ సెల్వం దగ్గర ఉన్న వాళ్ళు లాక్కోడిపోతే కనుక ఇక సినిమా నాకు అర్థమైపోయింది. దాంట్లో కొత్త విధాపాతి కూడా ఏముండదు. బుచ్చన్న, మెజార్టీలో సామి ఓడిపోతే పరిస్థితి ఎలా ఉండబోతోంది? సంక్షోభం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. రాష్ట్రపతి పాలన తప్పదు. మళ్ళొకసారి అంటే దగ్గర 5వసారి అవుతుంది. ఈసారి కనుక ప్రభుత్వం పతనం అయిపోతే కనుక తమిళనాడు రాజకీయాలలో 5వసారి రాష్ట్రపతి పాలన రాబోతుంది. అంతదాకా పరిస్థితి ఎందుకు ఒక 6 నెలల వ్యవధి లోపల మళ్ళా మధ్యంతర ఎన్నికలు కూడా వస్తాయి. బహుశా అందుకనే తమిళనాడులో ఉన్న సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు జరుగుతున్న సంక్షేమం పైన ఒక ఆవేదన, బాధ ఉంది. కానీ దీన్ని ఎత్తలో చేసి నిరసన వ్యక్తం చేయాలి, దీన్ని ఆపాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత, ఎట్లాగో మధ్యంతర ఎన్నికలు వస్తాయి కదా అనే అభిప్రాయంతో ఉన్నారేమో అని అనిపిస్తుంది. రెండవది, స్టాలిన్ కూడా మొన్న కోయంబత్తూరు సమావేశంలో మాట్లాడుతూ ఏ క్షణంలో అయినా సరే మధ్యంతర ఎన్నికలు రావచ్చు, దాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు ఆయన. మరి మధ్యంతర ఎన్నికలకు అక్కడున్న పార్టీలు సిద్ధమైపోతున్నాయి, ప్రజలు కూడా మానసికంగా సిద్ధమైందేమో. ఎందుకంటే ఏఐడిఎంకేలో బలమైన నాయకత్వం లేదు. ఒకవేళ శశికళ ఉన్నా ఆమె బలమైన నాయకత్వం కాదు, కానీ ఆమె అవకాశవాది అనే ముద్ర ఆమెకు వచ్చేసింది బాగా. రెండవది పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరు కూడా వీళ్ళు సొంత శక్తితో నిలబడతారా లేదా కూడా డౌటే ఉంది. కొంత పన్నీర్ సెల్వానికి కొంత సానుభూతి అయితే ఉంది. అయితే సానుభూతిని అయినా దాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకొని ప్రజా ఉద్యమాలు చేసుకొని నిలబడతారా లేదా మరి చూడాలి. అది అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు విశ్వాస పరీక్ష ప్రభుత్వానికి వచ్చే ఓట్ల మీద అక్కడ నాయకుని విశ్వాసం మీద ఆధారపడి ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా కొంత సహకరించి ఏమన్నా ఆదుకుంటారేమో మరి చూడాలి, ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో. డిఎంకే అయితే స్పష్టంగా మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకుంటుంది. మధ్యంతర ఎన్నికలు వస్తే స్టాలిన్ ముఖ్యమంత్రిని గట్టిగా భావిస్తున్నాడు ఆయన. 600 అయినా సరే ఈ ప్రభుత్వం పడగొట్టాలి, ఎన్నికలు రావాలనేది ఆయనకున్న మనస్ఫూర్తి ఉన్నది. పన్నీర్ సెల్వానికి ఎట్లాగో ఉంది, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉంది. ఒక మాట ఒక పెద్ద ప్రచారం కూడా ఏముందంటే ఒకవేళ బీజేపీ మీద ఒక రకమైన ప్రచారం ఉంది కాబట్టి అది నిజమో కాదో తెలియదు మనకు. ఒక ప్రచారం అయితే ఉంది, పన్నీర్ సెల్వాన్ని ఒక ఫ్రంట్ ఫేస్ గా పెట్టుకొని పన్నీర్ సెల్వంతో పొత్తు పెట్టుకొని ఒక 30-40 సీట్లు తెచ్చుకోవాలని బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీ కూడా అక్కడ ఒక ఎమ్మెల్యే లేదు, దానికి బలమే లేదు. కాబట్టి కొంత బీజేపీ బలపడాలంటే పన్నీర్ సెల్వం అవసరం, ఆయన వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మధ్యంతర ఎన్నికలు రావడానికి బీజేపీ కూడా ఇష్టమే ఉంది. ఇట్లా ఒక్కొక్కరికి ఎవరెవరి ప్రయోజనాలు ఇస్తే వాళ్ళు అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది తమిళనాడులో. కాబట్టి ఈ 5-6 మంది మీద ఆధారపడింది ఈ మధ్యంతర ఎన్నికలు రావడమా, పన్నీర్ సెల్వం స్టాలిన్ భవిష్యత్తు ఎట్లుండాలనేది కూడా ఈ 5-6 మంది పైన ఆధారపడి ఉంది. ఒకవేళ గతంలో కూడా మనకు ఎంజీఆర్ హయాంలో ఒకసారి, జయలలితకు ముందు ఒకసారి, తర్వాత అన్నాదురై తర్వాత ఒకసారి, ఇట్లా 4 సందర్భాల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది. మరి అంటే ప్రతి సంక్షోభం వచ్చినప్పుడల్లా తమిళనాడు ప్రజలు రాష్ట్రపతి పాలన చూసిండ్రు. రాజకీయ సంక్షోభం, రాజకీయ శూన్యత వచ్చినప్పుడల్లా వాళ్ళకు రాష్ట్రపతి పాలన చూసింది. కాబట్టి బహుశా ఈసారి కూడా ఈ సంక్షోభం కనుక ఈసారి విశ్వాస పరిస్థితి బెరిచి కొడితే కనుక మరోసారి రాష్ట్రపతి పాలన చూడక తప్పదు, మధ్యంతర ఎన్నికలు రాక తప్పదు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ బుచ్చన్న.